రాష్ట్రంలో వైసీపీ 5 ఏళ్ల పాటు విధ్వంసకర పరిపాలన సాగించిందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. శనివారం రాజమండ్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శాసనసభలో 5 ఏళ్ల పాటు వైసీపీ సాగించిన అరాచక పాలనపై చర్చించి శ్వేతపత్రాలు విడుదల చేశామన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ విషయంలో ఎంత అవినీతి జరిగిందనే విషయాన్ని ప్రజలకు పూర్తిగా వివరించామన్నారు. చాలా చక్కగా నిర్మాణాత్మకంగా ఎన్డీఏ కూటమి పైన ఏదైతే విశ్వాసంతో గెలిపించున్నారో ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా అసెంబ్లీలో అన్ని కూడా చర్చించుకోవడం జరిగింది. అనేకమైన అంశాలు రాష్ట్ర పరంగా కానివ్వండి, నియోజకవర్గ స్థాయి కానివ్వండి, అన్ని అంశాలపైన కూడా 5 రోజులు కూడా గౌరవ స్పీకర్ గారి యొక్క అధ్యక్షత సహకారంతో మంచి చర్చ అయితే జరిగింది. దాంట్లో భాగంగా ఎన్నికల ముందు చాలా దారుణమైన యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దాన్ని కూడా రద్దు చేసామన్న విషయం మీరు అందరూ కూడా చూస్తున్నారు. మీకు మళ్ళా తెలియజేస్తా ఉన్నాను. అలాగే గత 5 సంవత్సరాల విధ్వంస పరిపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క విధ్వంస పరిపాలనలో రాష్ట్రంలో కలిగిన నష్టాలు అన్నిటిపైన శ్వేతపత్రాలు కూడా ముఖ్యమంత్రి గారిని విడుదల చేయడం కూడా మనందరం కూడా చూస్తాం. దేనికేనంటే అసెంబ్లీలోని ప్రాధాన్యత కలిగిన అంశాలన్నింటినీ కూడా చర్చించుకునే సమయంలో శ్వేతపత్రాలను విడుదల చేయాల్సిన అవసరం దేనికి వచ్చింది అని అంటే, ఈ 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఈ రాష్ట్రంలో విధ్వంస పరిపాలన ఏ విధంగా నడిపించారు, ఏ విధంగా వ్యవస్థ నిర్వీర్యం చేసేసారు, ఏ విధంగా అడ్డగోలుగా అప్పులు చేస్తున్నారు, ఏ విధంగా అన్యాయంగా కేసులు బనాయించున్నారు, ఏ విధంగా రాష్ట్రంలోని గంజాయి సరఫరా చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా శ్వేతపత్రం ద్వారా రాష్ట్ర ప్రజలు చూడాలి, తెలుసుకోవాలనే ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు విడుదల చేయడం కూడా జరిగింది. మరి జరుగుతా ఉన్నప్పుడు నిన్న ఓట్ ఆన్ అకౌంట్ కింద ముందుకెళ్ళడం జరిగింది. బడ్జెట్ ని ప్రవేశపెట్టాల. అనేకమైన కారణాలు ఉన్నాయి. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్స్ మీద శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు చాలా బాధ కలిగింది. 2014-19లో ఏ విధంగా మనం తెలంగాణ లాంటి రాష్ట్రంతో పోటీ పడ్డాం, ఏ విధంగా భారతదేశంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందుతా ఉన్నాం, భారతదేశం ఒక జీడిపి రేట్ ఒకలా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా గణాంకాలు అన్ని కూడా ఆయన చెప్తా ఉంటే గర్వంగా భావించాం. 2014-19 చూసిన తర్వాత 2019-24 వచ్చేసరికి భయంకరమైన వాతావరణం, దారుణమైన డెఫిసిట్స్. ఈరోజు బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేదు అని అంటే అర్థం కాని పరిస్థితి. కొన్ని శాఖల్లో బిల్స్ ఇంకా అప్లోడ్ చేయని పరిస్థితి. ఏ శాఖ ఆ శాఖ మంత్రి గారు మనం ఎవరికి పే చేసి ఉండాలి, ఇంకా మనం ఏంటి అన్నది డేటా గ్యాదర్ చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు ఇవన్నిటిని కూడా క్రోడీకరించి ప్రస్తుతం ఏదైతే ఫైనాన్స్ పైన శ్వేతపత్రం విడుదల చేసే సమయానికి ఫిజికల్ డెఫిసిట్ 10 లక్షల కోట్ల దగ్గరకు ఉంది. ఇంకా పెరుగుతాది. ఇది వాస్తవం. తక్షణమే 1,35,000 కోట్లు బిల్స్ పే చేయాల్సిన అవసరం ఉంది. తక్షణమే అది పే చేస్తేనే మనం రాష్ట్రం ముందుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి. రాబడేంటి, ఖర్చులేంటి, ఒక పక్కన ఎంప్లాయీస్ కి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది, కాంట్రాక్టర్స్ కి బిల్స్